ఎక్కడనేది మనకైతే వేరు కుళ్ళుడు అయితే రాలేదండి. ఎందుకు రాలేదంటే మనం ముందుగానే వచ్చేసి జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీకైతే ఈ మొక్క చూడండి ఏ విధంగా అయితే ఉందో. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ అండి. ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జూన్ 24వ తారీఖు అండి. మనమైతే ఈ సంవత్సరానికి మిరప తోట అయితే సాగు చేస్తున్నాం కదా. ఆల్రెడీ వచ్చేసి మిరప విత్తనాలు అయితే నర్సరీకి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకైతే చాలా అంటే చాలా అద్భుతంగా మొక్కలు అయితే రావడం అయితే జరిగింది. వీడియోలో ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా మనైతే నారైతే ఉందో. సో ప్రజెంట్ వచ్చేసి నార్లో కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయని కొంతమంది రైతులు అయితే చెప్తున్నారండి. ఎందుకంటే గత ఏడాదిలో వచ్చేసి ఈ వేరు కూలుడు వల్ల వచ్చేసి చాలా వరకు అయితే రైతులకైతే నష్టం అయితే కలిగిందట నార్లో. అందుకోసం మనమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఏందని కొంతమంది రైతులు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనం ఒక్కసారి ఎలాంటి మందులు వాడుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాం అండి. ఒక్కసారి ఈసారి వచ్చేసి మిరప విత్తనాలు అయితే పోసుకుంటున్నారు కదా. ఈ జూన్ నెలలో వచ్చేసి 28వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో చాలా మంది రైతులు అయితే పోసుకుంటున్నాం అని చెప్పారు. కాబట్టి సో వాళ్ళ కోసం మనమైతే మాట్లాడుకోవాల్సిన విషయాలు అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా. సో ఒక్కసారి మీరైతే మన మిరప నారైతే చూడండి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఎక్కడైనా సరే మీకు వేరు కుళ్ళుడు అనేది ఎక్కడైనా వచ్చిందండి. సో ఎక్కడనేది మనకైతే వేరు కుళ్ళుడు అయితే రాలేదండి. ఎందుకు రాలేదంటే మనం ముందుగానే వచ్చేసి జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీకైతే ఈ మొక్క చూడండి ఏ విధంగా అయితే ఉందో. సో ప్రజెంట్ వచ్చేసి మనం అయితే వేరు కుళ్ళుడు రాకుండా వచ్చేసి నోవా కంపెనీ నుంచి వచ్చేసి డయాజిల్ ఏదైతే మందు అయితే దీని అయితే వాడుకోవడం అయితే జరిగిందండి. మొదటి దఫాగా వచ్చేసి దీని అయితే వాడుకున్నాను. ఇది వచ్చేసి 100 లీటర్ నీళ్ళలో వచ్చేసి 100 గ్రాములు కలుపుకొని మనమైతే దీనిపైన పిచికారీ చేసుకోవచ్చు అండి. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొక్క వచ్చేసి మొలిసిన తర్వాత ఒక 5 రోజుల నుంచి 10 రోజుల గ్యాప్లో వచ్చేసి ఈ వేరుకులు రాకుండా ఉండాలంటే ముందుగానే మనం అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ నోవా కంపెనీ నుంచి డయాజిల్ ఏదైతే ఉందో దీని అయితే వాడుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు కావాల్సినది ఏంటంటే పోషకాలు అయితే కావాలండి. సో మొక్కకు వచ్చేసి ఎందుకు పోషకాలు కావాలంటే ఒకటి మనం ఇది ఏదైతే చెట్టు అయితే ఉందో ఇప్పుడు నారు, ఈ నారు వచ్చేసి వేపుగా పెరగాలి అంటే మనకైతే ముందుగా వచ్చేసి ఎన్పీకే అనేది చాలా అవసరం అండి. ఎన్పీకేలో 3/19 ఏదైతే ఉందో దాంట్లో కనుక కంటెంట్ చూసుకుంటే నైట్రోజన్ మరియు భాస్వరం మరియు పొటాషియం అనేది సమానంగా 19% అయితే ఉంటాయండి. ఇది నారుకు ఎప్పుడు వాడాలంటే 15 రోజుల నుంచి 20 రోజుల సమయంలో వచ్చేసి రైతులు అయితే వాడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రధానంగా వచ్చేసి పోషకాలు అందిన తర్వాత మొక్క ఏమవుతుందంటే వేపుగా పెరగడం అయితే జరుగుతుంది. అలాగే ఆకుపచ్చగా ఎప్పుడు ఉంటాయండి. అలాగే వేరు వ్యవస్థ ఏదైతే ఉందో కొంచెం పెంచే అవకాశం అయితే ఉంటుంది. వేర్లు కూడా కొంచెం బలంగా మారుతాయండి. సో దానివల్ల వచ్చేసి మొక్క అనేది ఎప్పుడు చనిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు అనేది 15 నుంచి 20 రోజుల సమయంలో ఈ ఎన్పీకే 3/19 ఏదైతే ఉందో దీన్ని అయితే వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకైతే ఒక లీటర్కి వచ్చేసి 5 గ్రాముల చొప్పున మనం అయితే దీన్ని అయితే పిచికారీ అయితే చేసుకోవచ్చు నారు సమయంలో, ఓకేనా. మరొకటి చూసుకుంటే ఎన్పీకే 13,045 దీంట్లో కనుక కంటెంట్ చూసుకుంటే నైట్రోజన్ 13% మరియు పొటాషియం వచ్చేసి 45% ఉంటాయండి. కానీ దీంట్లో భాస్వరం అయితే ఉండదు. ఇది ఏ సమయంలో వాడాలంటే మన మిరప తోట వేయబోతాం కదా 10 రోజుల నుంచి 15 రోజుల మధ్య గ్యాప్లో వచ్చేసి దీన్ని అయితే వాడుకోవాలండి. దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే నారు అనేది గట్టిపడడం అయితే జరుగుతుంది. లైక్ చెప్పాలంటే దాని కాండం ఏదైతే ఉందో అదైతే గట్టిపడడం అయితే జరుగుతుందండి. రేపటి రోజున మనం పీకి మళ్ళీ మిరప తోట వేయబోతాం కదా అప్పుడు వచ్చేసి చాలా వరకైతే మనం కూలీలు ఏం చేస్తారంటే ఇక్కడ నారు దగ్గర వచ్చేసి కింద కాండం దగ్గర పెట్టి వంచుతారు కదా. ఆ సమయంలో వచ్చేసి మొక్క విరగకుండా ఉండడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫీల్డ్లో వచ్చేసి ముందుగా చూసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా మనం అయితే కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం మొక్కను వచ్చేసి 13,045 అయితే పిచికారీ అయితే చేసుకోవాలండి. దానివల్ల ఆకుల పైన వచ్చేసి రసం పీల్చే పురుగులు అనేది తొందరగా అటాక్ అయితే కాదు. అలాగే కాండం తొలిచే పురుగులు కూడా అటాక్ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మనమైతే ఇవి అనేది స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి. ఇప్పటికి వచ్చేసి మన నారుకు వచ్చేసి 27 రోజులన్నీ కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఈ 27 రోజులు వచ్చేసి మనం వాడుకున్న 3 ప్రొడక్ట్స్ అయితే మీకు అయితే చెప్పాను. దాని తర్వాత వచ్చేసి అక్కడక్కడ సన్న పురుగులు ఉంటే మనమైతే కొరాజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాడుకోవడం అయితే జరిగిందండి. ఈ విధంగా వచ్చేసి మనమైతే నర్సరీలో మన మిరప నారు అయితే సాగు చేయడం అయితే జరుగుతుందండి, ఓకేనా. సో దీని తర్వాత వచ్చేసి మీకు వేరు కుళ్ళుడు రాకుండా ఉండాలంటే ఒకటి మీరు నారు పోసే సమయంలో వచ్చేసి బెడ్లు తయారు చేసుకుంటారు కదా, దాని పక్కన కాలువ, ఇప్పుడు నేను ఏదైతే కాలువ అయితే కూర్చున్నానో అదే విధంగా మీరైతే కాలువ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసి మాత్రమే మీరైతే విత్తనాలు వేసుకుంటే మీకు అనేది బాగుండే అవకాశం అయితే ఉంటుందండి. ఇదండి ఈరోజు సమాచారం వచ్చేసి మనం
మనమైతే నార్ అనేది ఈ విధంగా పెంచుకోవడం అయితే జరిగింది. అందులో వచ్చేసి మనకైతే వేరుకుళ్ళుడు అయితే రాలేదండి. ఒక్కసారి మీకైతే వేరుకుళ్ళుడు వస్తే మాత్రం ఆ నార్మడి ఏదైతే మొత్తంగా చనిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఇవి నోవా కంపెనీ నుంచి డయాజిల్ ఏదైతే ఉందో అదైతే వాడుకోవడం అయితే జరిగింది. ఒకవేళ మీకు 20 లీటర్ల నీళ్ళు సరిపోతుందంటే ఒక 20 గ్రాములు మాత్రమే దీని అయితే వాడుకోండి, ఓకేనా. సో నోవా కంపెనీ నుంచి డయాజిల్ పర్ లీటర్కి వచ్చేసి మనకైతే పర్ గ్రామ్ చొప్పున వచ్చేసి మనమైతే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి, ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో కనుక ఉపయోగపడితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.